మనం 'బిగ్ బాస్' చూసినప్పుడల్లా అనుకుంటాం కొంతమంది కంటెస్టెంట్స్‌కి అన్యాయం జరుగుతుంది అని చెప్పి. సో, 'బిగ్ బాసే' కాదు, అగ్ని పరీక్షలో కూడా టోటల్‌గా అన్‌ఫేర్ అయితే జరుగుతుంది. సో, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం చేయటం, వెళ్ళిపోదామా వీడియోలోకి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో, ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేది చాలామందికి పుష్ అవుతాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం చేయటం, వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో. ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్లో అయితే చాలామంది కంటెస్టెంట్స్కి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. అన్ఫేర్ అయితే జరిగింది. మీరు ఒకటి గమనించినట్లయితే జడ్జెస్కి కానీ యాంకర్కి కానీ నచ్చిన కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళు రాకపోయినా కానీ వాళ్ళని పుష్ చేస్తున్నారనమాట. మేము వస్తాము, మేము చేస్తాము అన్న కంటెస్టెంట్స్కి మాత్రం ఇవ్వట్లా. అసలు ఏం చేసిందని రుచిత ఒకే ఒక్క మాట అన్నందుకు యాంకర్ శ్రీముఖి చాలా ఫైర్ అయింది. ఆమెకి దక్కాల్సిన ప్లేస్ కాస్త ఎవరికిచ్చారు? ఝాన్సీ గారికి ఇచ్చారు. దానివల్ల ఝాన్సీ టాప్ 15లోకి వెళ్ళింది. సో, అన్యాయం జరిగిందా లేదా? మీకు అనిపించిందా అక్కడ అన్ఫేర్ అనేది జరిగిందా లేదో ఖచ్చితంగా ఈ విషయం ఏదైతే కామెంట్ చేయండి. అండ్ సుమ విషయానికి వస్తే ఆ చిప్స్, మరి అది డోలో చిప్సో లేకపోతే స్పైసీ అని చెప్పింది. సో, అబ్బాయిలకి ధీటుగా సమాధానం చెప్పిన సుమ ఏడుస్తూ ఉన్న మనకి విజువల్స్ మనం చూసాము. గేమ్ని కూడా పాజ్ చేసి మరి గట్టి పోటీ ఇచ్చింది సుమ. ఆమెకు కూడా అన్యాయం జరిగింది. కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ఆమె అయితే టోటల్గా గివప్ ఇచ్చేసింది. సో, అలాంటి కంటెస్టెంట్స్ని టాప్ 15లోకి పంపించారు. సో, అంత స్పైసీ ఫుడ్ తిని అలాగే బెలూన్స్ ఊది అబ్బాయిలకి టగ్ ఆఫ్ వార్ ఇచ్చిన సుమ మాత్రం అన్ఫేర్. ఆమె టాప్ 15కి సెలెక్ట్ అవ్వలేదు. ఒక్క మాట అన్నందుకు రుచితాన్ని తీసుకోలేదు. అసలు నాకు తెలియక అడుగుతుంది, జడ్జెస్కి నచ్చాలా, యాంకర్కి నచ్చాలా? వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఎవ్వరు అడిగేవారు లేరు. ఏది మాట్లాడినా కూడా ఎక్కడ ఎలిమినేట్ చేస్తారని కంటెస్టెంట్స్ కూడా ఏం మాట్లాడతలేదు. ఏంటి ఏమైపోతుంది ఈ షో? రోజుకి అసలు చెత్త షోగా అనిపిస్తుంది నాకైతే. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ని ఇవ్వాలి అనుకుంటున్నారు. మరి కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా ఇవ్వాలి కదా. ఏం గేమ్స్? జుట్టు కత్తిరించుకున్నందుకు ఆమెను పంపించారు, లేకపోతే ఒక ఎమోషనల్ చెప్పినందుకు ఆమెను పంపించారు, టాటూ వేసినందుకు పంపించారు. వాళ్ళు ఏదో ఒక టాస్క్ అన్నా చేశారు. బట్ ఈరోజైతే అసలు కొంతమంది టాస్క్ గెలిచి వీళ్ళు డిస్కస్ చేసి మరీ ఇస్తున్నారంట. మరి నిన్నటి ఎపిసోడ్లో కూడా వాళ్ళు కూడా ఒక గేమ్ ఆడిన తర్వాత డైరెక్ట్ 15 పంపించకుండా వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఈ 18 మందిని ఎవరైతే ఉన్నారో ఆ 18 మందిని మొత్తం అనలైజ్ చేసి ఇవ్వచ్చు కదా. అలా వేయలేదు. సో, ఫస్ట్ ఎపిసోడ్లో ఎవరైతే గేమ్ ఆడారో వాళ్ళందరిని టాప్ 15లోకి పంపించారు. సో, ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అంటే గేమ్స్ ఆడారు, బట్ వాళ్ళైతే టాప్ 15కి వెళ్ళలేదు. మన ముగ్గురు జడ్జెస్ అండ్ ఇంకా శ్రీముఖి కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అంత డిస్కషన్ చేసుకొని మరి కొన్ని పేర్లు అయితే చేశారనమాట అనౌన్స్మెంట్. వాళ్ళని టాప్ 15లోకి పంపించారు. ఇదెక్కడ అన్యాయం? అస్సలు అర్థం కావట్లా. సో, ఓపెనింగ్లో చూడాలంటే మనకి జపాన్ నుంచి వచ్చిన కంటెస్టెంట్ నిన్నంతా ఏం చేయలేదు కదా, ఈరోజు కూడా ఉన్నాడా లేడా షోలో అనుకున్నట్టు చేయకూడదని చెప్పి ఫస్ట్ రావడంతోనే హుటా అండ్ ఈయన అపూర్వతో స్టార్ట్ చేశారనమాట. సో, వాళ్ళకి సేమ్ లైక్ నిన్న ఎవరికైతే వెంకటేష్ వెళ్ళిపోయారు ఎలిమినేట్, హేమంత్కి అండ్ వెంకటేష్కి మధ్య ఒక 4 ఎన్వలప్స్ ఇచ్చేసి ఫేట్ అని చెప్పి ఇచ్చారు కదా. సో, సేమ్ యాజ్ యూజువల్గా వీళ్ళిద్దరికీ కూడా ఇచ్చారు. ఒకళ్ళకి ఎగ్జిట్, ఒకళ్ళకి స్టే అనమాట. సో, ఈ రెండు ఉన్నప్పుడు హుటా గారికి ఎగ్జిట్ అనేది వచ్చింది, అపూర్వ గారికి స్టే అని వచ్చింది. నాకెందుకో ఇతనికి తెలుగు రాదు, ఇతను బిగ్ బాస్లోకి వెళ్ళినా కూడా తెలుగు అర్థం చేసుకోలేరు మిగతా వాళ్ళు అని చెప్పి కేవలం అసలు ఆయన్ని ఎలిమినేట్ చేయడానికే ఆ ప్రాసెస్ పెట్టినట్టు అనిపించింది. నాలాగే మీకు ఎంతమందికి అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. పాపం ఆయన
తెలుగు వాళ్ళ మీద ప్రేమతో, తెలుగు షోలు ఇష్టంతో, తెలుగు మాట్లాడాలని అనుకోవటంతో సో ఈ షోకి వచ్చి ఆయన్ని ఇక్కడికొచ్చేసి ఆ 2 రోజులు ఉంచి లాస్ట్‌కి ఒక ఫేట్ అనే ఒక దానితో ఎగ్జిట్ అనే బోర్డ్ వల్ల అతన్ని ఎలిమినేట్ చేశారు. ఇది నిజంగా అన్‌ఫేర్ అనిపిస్తుంది. ఏదో ఒక టాస్క్ పెట్టాల్సింది. టాస్క్ పెడితే నిన్నన్నా కనీసం హేమంత్‌కి అది ఇది పెట్టినా గానీ ఒక టాస్క్ పెట్టారు. బావుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎగ్జిట్ అనేది బోర్డ్ తీశారు కాబట్టి టాస్క్ జరిగింది. లేకపోతే మేబీ వాళ్ళు కూడా ఎవరికైతే ఎగ్జిట్ వచ్చి ఎవరికైతే స్టే వచ్చిందో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళేమో మేబీ చెప్పలేము. బట్ ఇదైతే అన్‌ఫేర్ అనిపించింది అసల. ఈ ఫేట్ ఏంటి? ఫేట్ డిసైడ్ చేసేదేంటి? ఒక టాస్క్ పెట్టి ఆ గేమ్‌లో ఓడిపోతే సో వాళ్ళని ఎలిమినేట్ చేసినా అది బావుంటది. ఫైన్. బట్ అట్లా కాకుండా ఇది ఫేట్ డెసిషన్ అని చెప్పి ఒక ఎన్వలప్ కార్డ్ ఇచ్చేసి ఎగ్జిట్ బోర్డ్ ఓపెన్ అవ్వంగానే పంపించేస్తే అసలు గేమ్ లేదు, ఏం లేదు. అసలు గేమే చూడలేదు అతనిదైతే. జపాన్ నుంచి వచ్చాడు, తెలుగు ఇష్టం అని చెప్పి. సో ఆయనైతే పాపం నిజంగా అన్‌ఫేర్ అనిపించింది. అసలు ఆ ఎలిమినేషన్ నాకైతే నచ్చలేదు. సో మనకైతే టాస్క్‌లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ చెప్పేటట్టు ఏందంటే టాస్క్‌లు ఇస్తారు. టాస్క్‌లో గెలిచినోళ్ళు టాప్ 15కి వెళ్ళట్లేదనమాట. సో వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళు అక్కడుండి వాళ్ళది ప్రతి ఒక్క మూమెంట్ అబ్జర్వ్ చేసి వాళ్ళు టాస్క్‌లు ఆడుతున్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఎన్నిసార్లు టాస్క్‌కి నేను చేస్తానని చెప్తున్నారు ప్రతీదీ క్యాలిక్యులేట్ చేసి నిన్నటిది ఈరోజుది కలిపి ఫైనల్‌గా ఈ ముగ్గురు జడ్జెస్ కలిపి డిసైడ్ చేస్తారు అని చెప్పి శ్రీముఖి చెప్పింది. మరి నిన్నటి ఎపిసోడ్‌లో కూడా అలానే చేయాల్సింది. ఇంకా బాగుండేది. సో అలా చేయలేదు. ఒక టాస్క్‌లు ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళిపోయారు. వీళ్ళకి అలా లేదు పాపం. టాస్క్ గెలిచినా కూడా వాళ్ళు టాప్ 15లో ఉంటారో లేదో కూడా తెలీదు. అలా ఉంది ఈరోజు. సో ఫస్ట్ టాస్క్ అయితే వచ్చిందనమాట స్పైసీ. సో ఏంటంటే ఒక మిరపకాయ చూపించింది, ఇంకొక మిరపకాయ చూపించింది, ఇంకొక మిర్చి చూపించింది. సో ఈ మూడిట్లో ఒక స్పైస్నెస్ ఎంతైతే ఉంటుందో దాని గురించి అయితే మాట్లాడింది అనమాట. సో ఎక్కువగా స్పైస్ ఉన్నది ఏంటి డోలో చిప్పు. మేబీ అవి తీసుకొచ్చినట్టున్నారు. సో అది తినేసి 25 బెలూన్స్ అయితే ఊదాలన్నమాట. లైక్ ఇక్కడైతే ముగ్గురు పార్టిసిపెంట్ అయితే చేశారనమాట. సో సుమ గారు, అలాగే అమన్ అండ్ దీపక్. సో వీళ్ళు ముగ్గురు అండ్ లయ, వీళ్ళు నలుగురు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు పార్టిసిపేట్ అయితే చేశారు. సో ఇందులో వచ్చేసి అందరూ తిన్నారు. ఒక లయ మాత్రం వెనకబడిపోయింది, ఆ అమ్మాయి మాత్రం. సో ఈ అమ్మాయి సుమ అయితే తింది, బెలూన్స్ ఊదటం స్టార్ట్ చేసింది. అమన్ అండ్ దీపక్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో ఏంటంటే అస్సలు ఏ మాత్రం తగ్గకుండా సుమ అయితే తన 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. ఎందుకంటే ఆమెకి ఎంత స్పైస్ తిని ఊదుతుంటే ఎంత స్పైస్ మనమే తట్టుకోలేము అసలు వీళ్ళు ఎలా కొన్ని టాస్క్లు పెడుతున్నారో తెలియదు కానీ అసలు అంత స్పైస్నెస్ తట్టుకొని కూడా 2 అబ్బాయిల మధ్య గెలవాలి అని చెప్పి తన ఎఫర్ట్స్ తను గట్టిగా ఇచ్చి పడేసింది. అలాంటి అమ్మాయి కన్నీళ్ళు కారుతున్నా కూడా సో స్టాప్ చేసి మరి కన్నీళ్ళు తుడిచి మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఆ అమ్మాయి 100% ఆ అమ్మాయి ఇచ్చింది, 100% ఎఫర్ట్ పెట్టింది. సో ఈ టాస్క్లో ఫైనల్గా విజేత ఎవరు వచ్చేసి దీపక్ అనమాట. సో కొన్ని సెకండ్స్ డిఫరెన్స్తోనే అమన్ అండ్ దీపక్లో దీపక్ విన్ అయ్యారు. అమన్ సెకండ్, థర్డ్ ఈమెనమాట. సో ఫోర్త్ లయ గారు అనమాట. సో ఇందులో సుమ 100% ఎఫర్ట్ పెట్టి ఎంత స్పైసీనెస్ తట్టుకొని ఊది అబ్బాయిలతో ధీటుగా సమానంగా ఆమె పోటీ చేసింది. నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. బట్ అలాంటి అమ్మాయికి అన్ఫేర్ జరిగింది. సో ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ టాస్క్లో హేమంత్ అండ్ రోహిత్ అనమాట. సో వీళ్ళిద్దరైతే టాస్క్ ఆడటానికి వచ్చారు. సో ఏంటంటే ముక్కు పుడక కుట్టించుకుంటారు కదా, కుట్టడం, చెవులు కుట్టించుకోవటమో లేకపోతే ముక్కు కుట్టించుకోవటమో అలాంటిది. సో వీళ్ళైతే ఆప్షన్స్ ఇచ్చారు, ఏమని ఐబ్రోకి అలాగే ఇయర్కి.
సో వాళ్ళు రాయమన్నారు. సో ఇద్దరు వచ్చేసి ఐబ్రో చేపించుకుంటానన్నారు. అదే ఐబ్రోకి కుట్టించుకుంటానన్నారు. ఇయర్‌కి కూడా కుట్టించుకుంటానన్నారు. వీళ్ళు విచిత్రంగా జడ్జెస్ వాళ్ళే చెప్పారు ఈ 2 ఆప్షన్స్. మళ్ళీ జడ్జెస్ అంటారు ఇది దాటి ముందుకెళ్తే వాళ్ళకిచ్చేదాన్ని అంటారు. వీళ్ళే ఆప్షన్స్ ఇచ్చారు. వాళ్ళది ఫాలో అయ్యారు. ముందుకు దాటి ఎందుకెళ్తారు అసల? ఈ మధ్యలో శ్రీముఖి ఒక్కళ్ళు కూడా నోస్ రాయలేదా అని. మీరే చెప్పారు ఆప్షన్స్ 2 ఇచ్చారు. ఆ రెండిట్లో ఒకటి చూజ్ చేసుకోమన్నారు. వాళ్ళు 2 చూజ్ చేసుకున్నారు. మరి ముందుకి నోస్ అని ఎందుకు రాస్తారు? అసలు ఎక్కడ మైండ్ ఉందో లేదో అసలు వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. జడ్జెస్ ఏదైనా చెప్పొచ్చు. యాంకర్ ఏదైనా చేయొచ్చు. అక్కడ వాళ్ళకే చెల్లుతుంది. అంతే. ఒక టైం ఉండదు. ఈ టాస్క్ ఉండదు. అది ఉండదు. ఇది ఉండదు. ఆమె ఏది చెప్పాలనుకుంటే అయ్యే చెప్తారనమాట జడ్జెస్. కానీ స్ట్రీమ్కి ఏ చెప్తున్నా జడ్జెస్ని యాంకరేజ్ చేస్తారు. జడ్జెస్ ఏం చేసినా కానీ స్ట్రీమ్కి అయితే మొత్తానికి నలుగురు అయితే ఇన్వాల్వ్ అయితే అవుతున్నారు. అదైతే అర్థమైంది. సో నోస్ అని మళ్ళీ వాళ్ళిద్దరు కంటెస్టెంట్స్ నోస్కి కూడా ఒప్పుకున్నారు. అది కూడా కాదు, నోస్కి మిడిల్లో ఎక్కడ కుట్టించుకోవాలి అన్నారు. అప్పుడు రోహిత్ గారు డ్రాప్ అయిపోయారు. సో హేమంత్ నేను ఏదైనా చేయాలి, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, నేను ఖచ్చితంగా బిగ్ బాస్లో అడుగు పెట్టాలి కాబట్టి నేను కుట్టించుకుంటానని తనైతే డూ ఆర్ డై అన్నట్టు డేర్ చేశాడు, కుట్టించుకున్నాడు. నాకైతే అది చాలా బాగా సూపర్ అనిపించింది. లైక్ ఒక అబ్బాయి ముక్కు పొడుగు కుట్టించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది హేమంత్ గారు కుట్టించుకున్నారు. సో దానికి రోహిత్ గారిని తను చేయలేదు అన్నాడని చెప్పి అభిజిత్ గారు డైరెక్ట్గా వీళ్ళిద్దరూ రెడ్ ఇచ్చినా నేను గ్రీన్ ఇచ్చాను, నువ్వు ఇలా టాస్క్ ఇట్లా ప్రతిదానికి టాస్క్ నేను చేయను, నేను గివప్ ఇచ్చేస్తాను అంటే నేను ఇచ్చిన దానికి వాల్యూ లేదు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎక్కడ ఎవరు పుష్ చేస్తున్నారు? అభిజిత్ గారు పుష్ చేస్తున్నారు. లైక్ నేను టాస్క్లో ఆడతానన్న వాళ్ళకి పుష్ చేయట్లా. ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో రోహిత్ గారిని అట్లా అన్నారు. ఇంకా వీళ్ళిద్దరూ బిందు మాధవ్ గారు, నవదీప్ గారు ఇంకా రోహిత్ని ఆయన థింక్ చేయడానికి వచ్చాడు, అన్నీ ఆలోచించుకోవడానికే వచ్చాడు ఇక్కడికి, గేమ్స్ ఆడటానికి రావట్లేదని చెప్తున్నాడు. ఆయన అయితే బిక్కుమొహం వేసుకొని అటు ఇటు చూస్తున్నాడు. అంత అవసరమా? అప్పుడు ఆయన చేయాలనుకుంటే చేస్తాడు, చేయకపోతే వెళ్ళిపోతాడు. మీరంతా క్రింజ్ చేయాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది. సో ఇంకా అభిజిత్ గారు అయితే ఆయన గ్రీన్ ఇచ్చాడు కాబట్టి ఆయన ఇంకా పుష్ చేస్తున్నాడు అతన్ని. సో హేమంత్ గారి ఎఫర్ట్స్ అయితే చాలా మెచ్చుకోవచ్చు అనమాట. ముక్కు పొడుకు కుట్టించుకున్నారు, అలాగే ఇయర్ కుట్టించుకున్నారు. సో అదైతే నచ్చింది నాకైతే. గట్టిగా ఎఫెక్ట్స్ బాగా ఇచ్చారని ఇదైతే ఈ టాస్క్ అయితే సూపర్ అనిపించింది. అంతకుముందు స్పైసీది కూడా భలే అనిపించింది. నిన్న టాస్కుల కన్నా ఈరోజు టాస్క్ అసలు ఈ 2 టాస్కులు అయితే అసలు ది బెస్ట్ అనిపించింది. వీళ్ళు ఏంటంటే ఒకటి చెప్తారు, సో అది మేము చేస్తాను అన్నప్పుడు ఓకే ఇది అవసరం లేదు, ఇది చేస్తే చాలు అంటారు. అసలు చెప్పడం ఎందుకు, మళ్ళీ ఇది వద్దు అనడం ఎందుకు, పక్కనోళ్ళని కించపరచడం ఎందుకు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ముక్కు పొడుకు కుట్టించుకుంటావా లేకపోతే ఐబ్రో కుట్టించుకుంటావా, ఇయర్స్కి కుట్టించుకుంటావా అన్నప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఆ పని చేస్తారు, లేకపోతే లేదు కదా. సో పక్కనోడు చెయ్యలేదు అని చెప్పి మిమ్మల్ని టాప్ 15 దాకా ఎందుకు సెలెక్ట్ చేశాను అని ఇట్లా క్రింజ్ చేయడం అవసరం లేదనిపించింది నాకు. సో అక్కడ నవదీప్ గారు అలాగే బిందు మాధవ్ గారు రోహిత్ గారిని క్రింజ్ చేస్తున్నారనమాట. అతను చూడు హేమంత్ అలా ముందుకు వచ్చాడు, ఆప్షన్స్ చెప్పడం ఓకే, టాప్ 15లో చాలా దగ్గరగా ఉన్నావు, ప్రతిదానికి నువ్వు ఆడకుండా గివప్ ఇవ్వడం అలా చెప్పడం ఓకే. ఇతను వచ్చింది దేనికంటే ఆలోచించడానికి, ఏం చేయడానికి కాదు, అందరినీ పరీక్షించి ఆలోచించడానికే క్రింజ్ చేస్తున్నారు. సో అంత అవసరం లేదు కదా, ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. మనం జడ్జెస్ కదా ఏదైనా చెప్పొచ్చు అని ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నారు ఆ జడ్జెస్. సో ఇందులో అయితే తన ఎఫర్ట్స్ మెచ్చుకోవచ్చు. హేమంత్ గారు అయితే విన్ అయ్యారు అంతే. నెక్స్ట్ వచ్చేసి 3rd టాస్క్ అనమాట. ఇక్కడ వచ్చేసి రుచిత అండ్ ప్రియాంకకి ఇచ్చారు టాస్క్. సో అక్కడ ఏం లేదు,
ఇది 2 కాళ్ళకి కట్టేసి సో కలర్స్ ఉంటాయి కదా, ఒక గ్లాస్‌లో కలర్ వాటర్‌ని తీసుకొని ఎళ్ళేసి బకెట్‌లో పోయటం. ఇక్కడ బజర్ ఉండదు, ఏముండదు. ఆటోమేటిక్‌గా బజర్ ఇచ్చారనమాట. సో, ఇక్కడేందంటే కాళ్ళు కట్టేసినప్పుడే ఏం జరిగింది అంటే ఝాన్సీ గారు ఒక మాట అన్నారు. ఇంత గట్టిగా టైట్ చేస్తున్నావు, నడవడం ఎట్లా పాసిబుల్ అయిద్దని. దానికి ఆ ఒక్క మాట అన్నందుకు శ్రీముఖి గారు ఫైర్ అయిపోయి రుచిదాన్ని బ్యాక్ పంపించి ఝాన్సీని తీసుకొచ్చింది. అంటే అక్కడ ఒక్కటి గమనించాలి. ఝాన్సీకి ఎట్లైనా గెలిపించాలనే కదా తీసుకొచ్చినట్టు అనిపించింది. ఆమె అడిగింది ఒక్క మాటే కదా! ఆ మాటకి నువ్వు ఆమెని ఛాన్సే తీసేసావు. సో, ఈమెకి కూడా అన్‌ఫేర్ అనిపించింది. సో, ఈమె ఫైనల్‌గా టాప్ 15లోకి ఎళ్ళలేకపోయింది. సో, ఫైనల్‌గా ఇది ఒకవేళ ఆమె పంపించారు ఝాన్సీ అండ్ ప్రియాంక ఆడుతున్నప్పుడు, ఇక్కడ బజర్ ఉంటది. ఈ టాస్క్‌కి బజర్ ఉంటది. సో, ఎవరైతే ఫినిష్ చేయాలనుకుంటే తొందరగా బజర్ లోపలే ఫినిష్ చేయాలని చెప్పాలి గదా! సో, అలా చెప్పకుండా కలర్ వాటర్ బకెట్‌లో ఎవరైతే ఫస్ట్ నింపుతారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పి చెప్తుంది. సడన్‌గా ఇంకా మనకి కరెంట్ పెడతారు గదా! షాక్. అది ఇస్తా గేమ్స్ అయితే ఆడిపిస్తారు. సో, ఏమో బజర్ అయితే వచ్చేసిందనమాట. సో, ఇందులో ఏందంటే ఝాన్సీ గారికి క్లియర్‌గా ఒక 2 పోసిన తర్వాత వెంటనే బజర్ వచ్చేసింది. సో, ఈమె పోయలేకపోయింది. ఫైనల్‌గా ఝాన్సీ గారు గెలిచారు. ఇక్కడేంది ఇన్‌ఫ్లుయెన్స్ బాగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎవరైతే వాళ్ళకి కావాలో దానికి తగ్గట్టు డిజైన్ చేసినట్టుంది టాస్క్‌లైతే. అట్లా చేశారు. ఇది థర్డ్ టాస్క్ అయితే నాకు అన్‌ఫెయిర్ అనిపించింది కొంచెం. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇందులో అయితే క్లియర్‌గా ఝాన్సీ గారైతే విన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జోష్న, రోహిత్ అండ్ ఇంకొక ఆమె కూడా ఉందన్నమాట, గాయత్రి. సో, ఈ ముగ్గురిని తీసుకొచ్చి క్లిప్స్ పెట్టుకోవాలన్నమాట. సో, ఒక బజర్ అయితే ఉంటుంది. ఆ బజర్ లోపల క్లిప్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో, బజర్ అవ్వంగాల్నే అప్పటిదాకా ఉంచాలి. సో, ఎవరైనా గివ్ అప్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు అన్నప్పుడు సో, ఈమె ఆటోమేటిక్‌గా గాయత్రి అనేది గివ్ అప్ ఇచ్చేసింది. సో, అమ్మాయి లైక్ జోష్న అండ్ రోహిత్ వీళ్ళైతే బజర్ దాకా ఉన్నారు. రోహిత్ గారు వచ్చేసి 109 క్లిప్స్ అయితే పెట్టుకున్నారు. జోష్న గారు వచ్చేసి 72 క్లిప్స్ అయితే పెట్టుకుంది. సో, ఇక్కడ జోష్న, రోహిత్ ఎఫర్ట్స్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్‌గా రోహిత్‌కి ఛాన్స్ ఇచ్చింది అభిజిత్ గారు. ఇంకే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్‌ని తీసుకొచ్చినట్టు అనిపించింది. లైక్ రోహిత్ బదులు ఇంకొకరికి ఇచ్చినా కూడా బాగుండేదేమో. బట్ అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చి మరీ గెలిపించారు కదా! సో, ఇతనికి. సో, ఇతని ఎఫర్ట్స్ మెచ్చుకోవచ్చు. నేననేది ఏంటంటే జడ్జెస్ ఎవరైతే కంటెస్టెంట్స్ నచ్చుతారో ఆ కంటెస్టెంట్స్ గెలవటానికి ట్రై చేస్తున్నట్టు ఉంది ఈ టాస్కులు. సో, అలా అనిపించింది. సో, ఫైనల్లీ రోహిత్ ఎఫర్ట్ కూడా మెచ్చుకోవచ్చు. సో, అతనైతే గెలిచాడనమాట. నెక్స్ట్ లాస్ట్‌కి రుచిత అండ్ అపూర్వ వీళ్ళిద్దరు వచ్చేసి ఒక టాస్క్ అనేది ఆడారనమాట. రుచిత అండ్ అపూర్వ వచ్చేసి మొత్తం కూర్చోవాలన్నమాట. ఐస్ బకెట్లా ఉంటుంది. ఆ బకెట్లో కూర్చోవాలి. ఎవరైతే 3 మినిట్స్‌కి దగ్గరగా ఉన్నాము అనుకొని సో, వాళ్ళు ముందు నిలబడాలి అని చెప్పి టాస్క్ జరుగుతుంది. సో, యాంకర్ వచ్చేసి రుచిత అని అడిగింది. ఇందాక నువ్వు వెళ్ళినందుకు నువ్వేమైనా హర్ట్ అయ్యావా? అది ఇది అని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది. సో, ఫైనల్‌గా నాకేమనిపించిందంటే రుచిత విషయంలో యాంకర్ ఎట్లైనా రుచిత గెలవకూడదేమో అన్నట్టు ఆమెకి ఎక్కువగా మాట్లాడిచ్చినట్టుంది. ఇప్పుడు మనం 1, 2, 3 కౌంట్స్ చేసుకుంటాం కదా! సో, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మనం ఆటోమేటిక్‌గా మాటల్లో పడిపోతాం కానీ ఈ సెకండ్స్ మనకు గుర్తుండదు టైం అనేది. సో, పక్కన ఆమెకి లాస్ట్ మినిట్స్‌లో అడిగారనమాట. సో, ఒక్కటి ఈమెను ఎక్కువగా మాట్లాడిచ్చారు. దీనివల్ల కూడా ఈమె కౌంట్ మిస్ అయిపోయి సో, ఫస్ట్ అపూర్వ లేచింది. తర్వాత రుచిత లేచిందనమాట. అపూర్వ వచ్చేసి 3.14 సెకండ్స్‌లో ఈమె లేచింది. 3.18 సెకండ్స్‌లో రుచిత లేచిందనమాట. సో, ఇక్కడ ఏంటంటే అన్‌ఫేర్ జరిగిందైతే రుచితకి ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్‌లో ఇట్లా కలర్స్ వాటర్ ఉంటాయి కదా! సో, ఆ బకెట్‌లో పోసేటప్పుడు మేబీ రుచితకి వచ్చినట్లయితే అమ్మాయి విన్ అయ్యేదేమో మేబీ.
టాప్ 15కి సెలెక్ట్ అయిపోవచ్చు. బట్ ఆమన్న ఒక్క మాటని తీసుకొని అసలు క్యాన్సిల్ చేసింది ఆమెని. సో, ఆమెకి అన్‌ఫేర్ జరిగినట్టు అనిపిచ్చింది. లైక్ సుమాకి ఎందుకు అన్‌ఫేర్ జరిగింది అని నేను అనుకుంటున్నానంటే, టాప్ 15లో గాయత్రి అనే ఆమె క్లిప్స్ పెట్టుకుంది. సో, ఆమె గివ్ అప్ ఇచ్చేసింది. కానీ సుమ స్పైసీ తింది, బెలూన్స్ ఊదింది, అబ్బాయిలతో పోటాపోటీగా టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది. ఆమె గివ్ అప్ ఇయ్యలేదు. సో, గివ్ అప్ ఇవ్వనోళ్ళని తీసుకోవాలా? గివ్ అప్ ఇచ్చినోళ్ళని తీసుకోవాలా? మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. వీళ్ళకి ఎంత అన్‌ఫేర్ జరిగింది. అండ్ ఇంకోటేంటంటే, అసలు మీరందరూ బిగ్ బాస్‌కెళ్ళాలన్నా అగ్ని పరీక్షని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు జేజేలు కొట్టాల్సిందే. యాంకర్‌కి గానీ, ముగ్గురు జడ్జెస్ కానీ జేజేలు కొట్టాల్సిందే. వాళ్ళు ఏది చెప్తే అది చేసేయాల్సిందే. వాళ్ళ దృష్టిలో వీళ్ళు గ్రేట్ అనేటట్టే అనిపించుకోవాలి ఫ్రెండ్స్, అంతే. ఆ పాయింటే అర్థమవుతుంది. అండ్ ఇంకోటేంటంటే, ఎమోషన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారు కదా. సో, ఎమోషన్స్ ఏదో ఒకటి క్యారీ చేస్తూనే ఉండాలన్నమాట. ఝాన్సీ గారు టాప్ 15 ఆ గేమ్ అయితే గెలిచిన తర్వాత వాళ్ళ డాడీది ఒకటే చెప్పిందనమాట. ఫుల్ ఎమోషనల్ అయింది. అట్లా ఎమోషనల్స్ ప్రతి దానికి ఏమున్నా లేకపోయినా కానీ జేజేలు పలకటం ఇలా చేసుకోవటమే ఫ్రెండ్స్. నిజంగా కొంతమంది ఈ ఈ జడ్జెస్ని ఇంప్రెస్ చేయటమా లేకపోతే టాస్క్లు ఆడటమా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది అగ్ని పరీక్షలో. ఇక రేపటి నుంచి టాప్ 15 అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఫైనల్గా హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్, గాయత్రి వీళ్ళైతే టాప్ 15కి సెలెక్ట్ అయ్యారు. ఎగ్జిట్ అయింది సుమ, లయ, రుచిత, జోష్న వీళ్ళైతే ఎగ్జిట్ అయ్యారు. నాకైతే రుచితకి అండ్ సుమకైతే అన్యాయం జరిగింది అనిపించింది. ఇంకా మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకా వాళ్ళకి తోపు, నువ్వు తురుము, నువ్వు అలా చేసావు, నువ్వు ఈ సినిమాలో హీరోకి ఇలా చేసావు, ఇలా మీరలా అని ఇక పొగుడుతూనే ఉండాలి. యాంకర్ని పొగడాలి. ఎందుకంటే యాంకర్ది ఏది చెప్తే జడ్జెస్ అదే చేస్తారు. సో, ఫైనల్గా నలుగురిని పొగుడుతూ ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా అదే చేయాలి. ఇక ప్రతిదానికి నువ్వు అది అని చెప్పుకుంటా పోవాలి. ఇది ఫ్రెండ్స్ అగ్ని పరీక్షలో ఇప్పటివరకు అయితే జరుగుతుంది. రేపు టాప్ 15 అయితే రెడీ అయిపోయారు. రేపాట, రేపు గేము, రేపు మాట్లాడుకుందాం. ఈరోజు వీడియో ఇంతవరకే. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.